ఇవాల్టి కార్యక్రమంలో సిడి లాంచ్ మరి ఇవాల్టి సిడి లాంచ్ కార్యక్రమం కన్నా ముందు లెట్స్ హియర్ సమ్ స్పీచెస్ ప్లీజ్. ముందుగా అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీకు నచ్చదు. ఆ తర్వాత గణేష్ మాట్లాడిన తర్వాత అలాంటి నిర్మాత మాట్లాడినా కూడా అతను ఎంత ఎత్తుకు తీసుకెళ్లిపోయాడంటే నేను ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గురించి మీకు ఆనందం కనుక నేను మాట్లాడట్లేదు. ఉన్న అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి విరమిస్తున్నాను. త్వరలో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకెవరు మాట్లాడినా మీకు బోరు కొడద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు మాట్లాడొద్దని తర్వాత మాట్లాడారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలకి మాకైతే ఇది కొత్త. ఏదేమైనప్పటికీ పైనున్న మిత్రులు, స్నేహితులు, పెద్దలకి, ముందున్న పెద్దలకి, సోదరులకి అందరికీ నా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, నేను ముందే గణేష్కి చెప్పాను, గణేష్ ఇలాంటి కార్యక్రమాల్లో కొంత మాకు కొత్తదనం, దయచేసి నన్ను విడిచిపెట్టు, నేను కళ్యాణ్ గారికి ఫోన్లో లేదా ఇంటికి వెళ్ళి ఆయనకి విషెస్ చెప్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కాదు రావాలన్నయ్య అని చెప్పి కోరితే, ఏదేమైనప్పటికీ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, ఉంటుందని ఆశిస్తూ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వడమే కాకుండా గణేష్కి ఇదొక, మరి ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ ఇదొక మైలురాయిగా గణేష్ జీవితంలో కూడా ఉంటుందని ఊహిస్తూ, మరి ఇందాక గణేష్ చెప్పినప్పుడు కళ్యాణ్ గారితో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. అది డైరెక్టర్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. మరి వారు అందరి తాలూకా మరి సహకారాన్ని నేను గణేష్ మాటలు చూసిన తర్వాత, మాకు రాజకీయ నాయకులు మేమే సందర్భాన్ని బట్టి మా భాషని, మాటల్ని మాట్లాడతామని అనుకున్నాం. వారికంటే మేము సాధినట్లు అనుకున్నాం, కానీ సాధినట్లు మేము కాదు. ఇవాళ గణేష్ని చూసిన తర్వాత మీరే సాధినట్లు, మేము మాత్రం కాదనేది తెలిసింది. అంటే నటన కంటే ముందు గణేష్ చెప్పిన మాటలు, మరి పవన్ కళ్యాణ్తో ఆయనకున్న అనుబంధం, సంబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పిన ప్రతి మాటని కూడా మనం మళ్ళీ నెమరు వేసుకుంటే స్నేహానికి మిత్రత్వానికి ఆయన ఇచ్చిన విలువని మరి గణేష్ ఈ సినిమా ద్వారా మరి నిరూపించడంలో ఏ విధమైన సందేహం లేదనేది మనస్ఫూర్తిగా మరి నేను నమ్ముతూ, మరి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గణేష్ గారికి ఈ మొత్తం ఉన్న ఈ సినిమాలో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని, మన ఇలవేల్ పైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాం. సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అలీ గారు, మీరు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. అండ్ అలాగే మీరందరూ తమ్ముడు మాటలు విందాం అనుకుంటున్నారు, కానీ అంతకన్నా ముందు అన్నయ్య మాటలు విందాము. అభిమానులందరికీ పరమేశ్వర ఆర్ట్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా గురించి, ఈ ఆడియో ఫంక్షన్ గురించి మాట్లాడే ముందు గణేష్ గురించి మాట్లాడాలి. ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నా మాకందరికీ తెలియనటువంటి ఒక గొప్ప టెక్నిక్, చాలా ఫాస్ట్గా సినిమా ఎలా తీయాలి అనేది మేము మా బ్రదర్ గణేష్ దగ్గర నేర్చుకున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు గణేష్ ఫస్ట్. అలాగే బావగారు బాగున్నారా సినిమాకి మ్యూజిక్
అందించినటువంటి మణిశర్మ గారు ఈ సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ అన్నీ విన్నాను. 6 సాంగ్స్ 6 రకాలుగా కొట్టి చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ గారు. ఇక మెగాస్టార్ ఢిల్లీలో ఉన్నారు. థ్యాంక్ యూ. అన్నయ్య ఢిల్లీలో ఉండటం వల్ల అక్కడి నుంచే కళ్యాణ్ బాబుకి, గణేష్కి, మణిశర్మ గారికి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సినిమా కళ్యాణ్ బాబు చాలా అందంగా గ్లామరస్గా ఉన్నాడు. అంటే కళ్యాణ్ పెద్దవాడు అయ్యాడని చెప్పను కానీ ఇవాళ ఉన్న యంగ్ హీరోస్కి ఏమాత్రం తక్కువ కాకుండా వాళ్ళకంటే ఒక 10% అందంగానే కనపడుతున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ అర్జున్ పాల్వాయ్, ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ క్యారెక్టరు కొంచెం రొమాంటిక్ క్యారెక్టరు, ప్రజెంట్ డే రొమాంటిక్ క్యారెక్టర్. ఇది మాది ఆ రోజుల్లో క్యారెక్టర్ కాబట్టి నాకు అది ఇష్టం. ఆ రోజుల్లో ప్రేమించడం అంటే అది ఒక అద్భుతమైన ఫీలింగు. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే అది అదో రకమైన ఫీలింగు. కాబట్టి నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది. ఆ క్యారెక్టర్ కోసం సినిమాని కనీసం 3-4 సార్లు చూస్తాను. ఆల్ ది బెస్ట్. ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు బొత్స గారికి, ఝాన్సీ గారికి, అలాగే మిగిలినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, అలాగే నా స్నేహితుడు మా జయంత్ గారికి కూడా ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ సినిమా చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పిక్చర్లో పని చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ డూ ఇన్ తెలుగు. 100 days ఫంక్షన్లో ఫుల్ తెలుగులో మాట్లాడతాను. And so I'm just going to make this quick. I want to thank everybody, my producer, my director, Pavan, who is a fabulous co-star, all my colleagues, Jenin, and of course today is Mr. Mani Sharma's day. Thank you for the wonderful album, and hope to see you guys soon. Thank you. థ్యాంక్ యూ సో మచ్ త్రిష. అండ్ మన ఆస్ట్రేలియన్ బ్యూటీ జానాతో ఆలీ గారు ప్రత్యేకించి ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ప్లీజ్. What was that? Say about Teenmar, how you feel? Well, first of all, hi India. This was my first movie, and I'm so glad it was because I absolutely had the best time filming. The best time. Give me gap, I'll tell you. అమ్మ ఏమందంటే జల్సా సినిమా చూశాను నేను పవన్ కళ్యాణ్ గారిది, అందుకే రష్యా నుంచి జల్సా చేసుకోవడానికి వచ్చాను అని ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. మరి ఈ అమ్మాయి ఇంత హైట్ ఉంది, మరి క్యారెక్టర్ వెళ్ళి మామూలుది కాదు. ఆయన కూడా అయ్యా ఇట్స్ మామ్ పప్లిసియా యా యు టాక్ సే అబౌట్. And I got to work next to Kalyan, eh? How cool is that? తీన్ బార్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాలి, ఇంకెవరి వల్ల కాదంటుంది. And Jayant, it was amazing, and Ganesh, I just loved everything, and Trisha, amazing as well. I just feel so privileged. అది అర్థమైపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Yeah. And this film going to big hit. Yeah. You come 100 days function. Yeah, absolutely. That day kai kachodia. అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అల్లు అరవింద్ గారు, ఎవ్రీబడి, పవన్ కళ్యాణ్ గారు, జయంత్ గారు, మణిశర్మ గారు, త్రిష గారు, కొండా కృష్ణరాజు గారు, పోగవల్లి ప్రసాద్ గారు, దానయ్య గారు, శోభనాద్రి గారు, నీలిమా నాగేష్ గారు,
అమీనుద్దీన్ గారు, నారాయణ దాస్ గారు, డి జయంత్ గారు. Just move along, my crazy boy. Just move along, baby. Just move along, you are so. ఓకేమా, ఇంకెవరు కావాలి? వచ్చేసారు, రండి రండి మేడం రండి, పదండి. కమ్ కమ్ కమ్, లాంతర్ లేడీస్.